వాళ్ళు అక్క లేకుండా నువ్వు ఒక్క నిమిషం వస్తలేవు, ఒక్క నీళ్ళు కూడా తాగుతలేవు. ఆడుకోతే అక్క భోగం నీకేమెరక. మంచిగా అక్కడ ఏడుతురాదులు ఉన్నారు కదా, ఆ ఏడుతురాదులు ఉన్నారా? వాళ్ళు దేవే దేవతలు. అక్క మంచిగా ఈనాడు పట్టమంతా పలంగిరి మీద అటు ముట్టియాలనే మంచిగా వీటి వాళ్ళని కలుసుకొని నెత్తికెళ్ళి చేతి పెట్టుకొని తెల్లగల వంటనే పట్టే అది గడుకొక్కడు చెప్తున్నారు. జిలేబీ 3 లడ్డు తెస్తుండు, వాడు జిలేబీ తెస్తుండు, తినే తింటుంది. మంచిగా వాడు ఊపుతుండు అనిపించాలి ఉయ్యాల. అమ్మా నేను ఆడలేకపోయినా తమ్ముడారు ఒక్కసారి ఆడలేకపోతే అక్క శనార్థి శనార్థి నువ్వు ఇంకా అరే తమ్ముడు ఎలా పట్టిండు. ఆయన పర్వ నాకేంది, నా పర్వ ఆయనకేంది. గుర్ర మంద నాదే, బర్ర మంద నాదే, నాగల మంద నాదే, కోటలు నాయే, పేటలు నాయే. వంది ఏమున్నది తొడితే కాడుకు, ఇడితే పంచకు అని చెప్పి ఇట్లా అన్నది. అక్క అన్నది ఆ మాట, అన్నదంటే మళ్ళీ అక్క అన్నదిరా ఆ మాట. నువ్వే అంటున్నావు అన్నదంటే మళ్ళీ అన్నదిరా. నేను నమ్మలేనురా పోయిడా, అన్నదే. నేనైతే నమ్మలేనురా. నాకు చీడ పట్టిందా నాకు చెప్పడానికి ఇట్లా అక్క అంటే నేను అంటున్నా. లేదురా అన్నదిరా ఆ మాట అక్క. అరే అన్నది అంటే అన్నదిరా అంటున్నా. ఇగో ఇంకొక మాట అన్నది. ఏమన్నది? నేను కాపు తల్లిని, ఆడు బ్రాహ్మణు కుక్క. శివా వాని పర్వ నాకేంది, నా పర్వ వానికేంది అన్నదిరా ఆ మాట. అన్నదంటది. అక్క అన్నదంటే మాత్రం నేనైతే నమ్మలేను. నువ్వే అన్నదంటది. అన్నది అన్నది. అరే అన్న తప్పకుండా అన్నదా? అన్నదే. గడికి ఇవో ఒక 200 కోటకు. ఇలా అక్క పోయిన బాధల్లో నేను ఉంటే నువ్వు కోటకు పైసలు కావాలంటున్నా. ఎంత కొట్టినా పేరుకు ఒక కొత్త లేదురా. మరి అట్లా సంసారం మొత్తం అక్కదేనా? అక్క చేతుల్లో సంసారం పెడుతుంది. నా దగ్గర ఏమున్నదిరా అన్న. అట్లేదురా నా దగ్గర ఎంత కొట్టిన పేరుకు ఒక కొత్త లేదురా. నా దగ్గర పైసలు లేవురా. నా దగ్గర ఎక్కడ పైసలు? సంసారం అంతా అక్కదేనాయే, సంసారం అంతా అక్కదేనాయే. అక్కకే ఎరకగా నాకేం ఎరకరా? అక్కదేనాయే. అరే నీ కాదలేదా? అక్కది ఎక్కడిదిరా? అరే మొన్న చేపించగా అక్క కాదు నీకు. మనం కళ్ళు తాగుతాం రా అన్న. ఏంటి? నేను తాగుతానా రా అన్న కళ్ళు? నేను తాగుతా. నువ్వు తాగుతా కావచ్చు కానీ నాకే పెరకరా. టైం అయింది.